మాతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ ముందుగా నమస్కారములు. గత 5 సంవత్సరాలుగా మన గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద మోసం ఇదే. చాలా అన్యాయానికి అయితే గురి చేశారు. వాళ్ళు మన ఊరి దగ్గర ఉన్న వెంచర్కి 2 ఎకరాల భూమిని అమ్ముకోవడం జరిగింది. అసలు భూమి యొక్క ధర వచ్చేసి 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుంది. 2 ఎకరాలు కాబట్టి దానికి వాల్యూ వచ్చేసి మనకు 6 నుంచి 10 కోట్ల వరకు ఉంటుంది. ఆ 10 కోట్ల రూపాయలని మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళు అమౌంట్ని తెచ్చి ఏ విధంగా వాడుకున్నారనేది మాత్రం తెలియదు. నేను మన ఊర్లో ఉన్న వెంచర్ అతనికైతే కాల్ చేశాను. కాల్ చేసి మాట్లాడడం జరిగింది. మస్తాన్ రెడ్డి సార్తో మాట్లాడినప్పుడు సార్ అయితే మన గ్రామానికి 1 రూపాయి కూడా ఇస్తాను అయితే హామీ ఇవ్వలేదంట. కానీ వీళ్ళు అయితే వెంచర్కి అయితే అమ్మడం జరిగింది. ఈ విధంగా అయితే కుట్రలకి పాల్పడుతున్నారు. మన గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీని గ్రామ ప్రజలు ఎవరు నమ్మకండి. ఈ విధంగా దోపిడీలకైతే గురి చేస్తున్నారు. మన ఊర్లో ఉన్న గౌటాన్ భూమిని వాళ్ళు సొంత ఖర్చుల కోసం 6 కోట్లకి 10 కోట్లకి అమ్ముకుంటున్నారు. అలా అయితే మన గ్రామ ప్రజలు అందరం కూడా ముందుకొచ్చి మరి గ్రామ పంచాయతీని కూడా అమ్మేసుకుందామండి. ఈ గ్రామ పంచాయతీ కూడా మనకి గ్రామ పంచాయతీ కూడా ఏమైతే వర్క్ ఏం చేసేది ఏం లేదు. ఈ గ్రామ పంచాయతీ కూడా రేపనాడు మనం అందరం అమ్మేసుకుందామంటే వాళ్ళకు చేతు ఖర్చుల కోసం వాళ్ళ యొక్క దౌర్జన్యం కోసం మన 2 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉందంట. మరి ఎంత భూమి ఉందనే క్లారిటీగా తెలియదు. కానీ కోట్ల విలువ గల భూమిని వాళ్ళు అమ్మేసుకొని సొంత ఖర్చులకు పైసలు తెచ్చుకొని కూడా వాడుకోవడం జరిగింది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈసారి ఓటేసే ముందు ఆ నాయకులు మళ్ళీ ఈసారి కూడా పోటీ చేయబోతున్నారు. అందరూ దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు మళ్ళీ గెలిపించామంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఈ అరాచకాన్ని ఇంకా ముందు ముందు తీసుకుని పోతుంటారు. కోట్లు వాళ్ళ గుప్పట్లో వేసుకుని ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన గ్రామంలో జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి. ముందుకు వచ్చి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరు వేలెత్తి చూపించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.